తెనాలి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి కాలుకి యాక్సిడెంట్ అయినప్పుడు ఒక ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ చేసి కాళ్ళలో రాడ్లు వేసి అవి మ్యాక్సిమం ఒక 3 ఇయర్స్కి మించి ఆ కాల్లో ఉండకూడదు, తీయించుకోండి తర్వాత అని డాక్టర్స్ చెప్పడం జరిగింది. కానీ వారైతే కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల 13 సంవత్సరాలు అలానే ఆ కాల్లో ఉండిపోయినాయి ఆ రాడ్స్. తర్వాత వారు హాస్పిటల్కి వెళ్ళి తీయించుకుందామని హాస్పిటల్స్కి వెళ్ళినా మీరు ఇన్ని రోజులు అయింది కదా అని వారెవరు ఆపరేషన్ చేయడానికి నిరాకరించారు. అయిన తర్వాత తను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళే ప్రార్థనను నేను రాసుకుని ఆపరేషన్ జరగాలని వారు ప్రార్థన చేసుకున్నప్పుడు వారు మళ్ళీ విజయవాడ రైల్వే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డాక్టర్ గారు అయితే ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్ అనేది చాలా సమయం పడుతుంది, అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది కదా అని వారు చాలా భయపడ్డారు, తట్టుకోలేరు అని కూడా అన్నారు డాక్టర్స్. కానీ దేవుని ప్రార్థన నూనె ప్రభావం వలన వారి ప్రార్థన దేవుడు ఆలకించి ఎటువంటి బాధ లేకుండా సులువుగా ఆపరేషన్ జరగడానికి వారు తొందరగా కోలుకోవడానికి దేవుడు సహాయం చేశాడని వారు చెప్తూ ఉన్నారు. అలానే వారి భర్త కూడా ఐసీలో చాలా బలహీనంతో ఉన్నప్పుడు ప్రార్థనలోనే రాసి ప్రార్థన చేయించుకున్న తర్వాత వారికి దేవుడు స్వస్థతనిచ్చారని వారు చెప్తున్నారు. వారి కుమార్తెకు కూడా కుమారుడికి డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు దేవుడైతే తనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఈ ప్రార్థనలోనే రాయడం వల్ల అని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.